నమస్తే. నేను డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ముఖ్యంగా మగవారిలో 40 ఏళ్ల లోపే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది కొంతమందిలో తగ్గుతుంది. దీనికి గల కారణాలు ఏంటి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మగవారిలో 40 సంవత్సరాల లోపల కూడాను టెస్టోస్టెరాన్ హార్మోన్ కొద్ది మందిలో తగ్గుతూ ఉంది. దీనికి గల కారణాల్లో ముఖ్యంగా మన యొక్క లైఫ్ స్టైల్. సో అధికమైనటువంటి స్ట్రెస్ ఉండేటటువంటి లైఫ్ స్టైల్ ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే ఒబేసిటీ. అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అలానే సరైనటువంటి వ్యాయామం లేనటువంటి పరిస్థితుల్లో కూడాను టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గే అవకాశం ఉంటుంది. సో వ్యాయామం చేయడం వల్ల మజిల్స్ కూడాను టెస్టోస్టెరాన్ అవసరం. సో ఎప్పుడైతే ఎక్కువ వ్యాయామం అనేది మజిల్ గెయినింగ్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటు వేరే ఇంకా కారణాలు కూడా ఉంటాయి. లైక్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా విపరీతం తీసుకునేటటువంటి వాళ్ళలో కూడా, లేదు అంటే కొన్ని రకాల డిసీజెస్ లైక్ అంటే పిట్యూటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పిట్యూటరీ గ్లాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హైపోథాలమస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళలో కూడాను డెఫినెట్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా మనకి జనరల్గా కనిపించేటటువంటి కారణాలు. అండ్ వీటితో పాటు ఒక్కోసారి టెస్టికులర్ ఇంజురీస్, లైక్ అంటే టెస్టిస్కి ఏమైనా ఇంజురీ అయింది ఆడేటప్పుడు కానీ, ఏదైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ, అలాంటప్పుడు ఏమైనా ఇంజురీస్ జరిగిన వాళ్ళలో కూడాను టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు అనేవి చూస్తూ ఉంటాం. సో ఇవి యూజువల్గా కనిపించేటటువంటి కారణాలు. సో వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి మెడిసిన్స్ వాడితే టెస్టోస్టెరాన్ హార్మోన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎందుకు తగ్గుతుంది, దానికి గల రూట్ కాజ్ ఏంటనేది క్లియర్ కట్గా ప్రతి పేషెంట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ కాజ్ ఉండొచ్చు. సో దాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూట్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మెయింటైనింగ్ కాజ్ కూడా ఇంపార్టెంట్. సో మెయింటైనింగ్ కాజ్ అంటే ఏంటి అంటే, ఈ కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంతమంది లీడ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ పని చేయకుండా. సో ఎక్కువగా సెడెంటరీగా అంటే సిట్టింగ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళు, ఎక్కువగా ఫిజికల్ వర్క్ తక్కువ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళలో కూడాను హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కూడా మనం మెయింటైనింగ్ ఫ్యాక్టర్గా చూస్తాం. అలానే కొంతమందికి స్ట్రెస్ అనేది కొన్నిసార్లు రూట్ కాజ్ అవుతుంది, కొన్నిసార్లు మెయింటైనింగ్ కాజ్ కూడా అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులు, లైఫ్ స్టైల్స్ ఉన్నది కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో వీటిని బట్టి హోమియోపతి మెడిసిన్ అనేది ఆ బాడీ నేచర్కి ఏ మెడిసిన్ పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇంజురీస్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్, లైక్ ఇంజురీస్తో ఉండే వాళ్ళంటే ఆర్నిక్ అనే మెడిసిన్ పనిచేస్తుంది, లేదంటే రోటా అనే మెడిసిన్ పనిచేస్తుంది. సో ఇట్లా ఉంటాయి. బట్ ఏదైనా కూడా మెడిసిన్ అనేది మనం క్లియర్గా బాడీ యొక్క నేచర్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, స్పెసిఫిక్గా ఇవ్వడానికి కాదు. సో హోమియోపతి మెడిసిన్ అనేది బాడీ నేచర్ని బట్టి సరైనటువంటి క్రమంలో మెడిసిన్ వాడగలిగితే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి క్లియర్ అవుతాయి. వేరే అదర్ హార్మోన్స్ కూడా పెరగకుండా నార్మల్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది ప్రొలాక్టిన్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది, తద్వారా టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం, మెటబాలిజాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది బాడీ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది. సో అలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మామూలుగా మగవాళ్ళు ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాల నుంచి బయటపడతాం. సో ఇన్ఫర్టిలిటీ లీడ్ చేయకుండా నార్మల్ అవడం జరుగుతుంది, మజిల్ గెయినింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళలో ఉండే డిప్రెషన్స్ కొంతవరకు కంట్రోల్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా బాడీకి అవసరం. సో హోమియోపతి మెడిసిన్ అనేది సరైనటువంటి రీతిలో వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సో చాలామంది ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తారేమో అనేటువంటి డౌట్ ఉంటుంది. హోమియోపతి వైద్యంలో ఎప్పుడూ కూడా స్పెసిఫిక్గా ఈ హార్మోన్ డైరెక్ట్గా ఇవ్వడం అనేది ఎవ్వరిలో కూడా ఉండదు. అది మన బాడీలో న్యాచురల్గా ఉత్పత్తి అయ్యేటటువంటి హార్మోన్స్. వాటిని ఉత్పత్తి చేయకుండా బాడీ ఎందుకు బ్రేక్ చేసింది, మధ్యలో ఎందుకు ఎక్కడ బ్రేక్ వచ్చింది అనేటటువంటిది చూసి అక్కడ నుంచి దాన్ని క్లియర్ చేయడం హోమియోపతి మెడిసిన్స్ అనేవి చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే న్యాచురల్గా మళ్ళీ అగైన్ బాడీ అనేది హార్మోన్ని కరెక్ట్గా రిలీజ్ చేయడము, ప్రొడ్యూస్ చేయడము, దాన్ని పనిచేసేలాగా బాడీ మెటబాలిజం కరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా హోమియోపతి వైద్యంలో చేయొచ్చు. తద్వారా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ క్లియర్ అవుతాయి, దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా బాడీకి రాకుండా ఉంటాయి. కంప్లీట్గా హెల్దీ హార్మోన్ బ్యాలెన్స్ అనేది జరగడం ఉంటుంది. సో
ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఎవరికైతే లైక్ అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర ఏదైనా అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీటిని నార్మల్ చేసుకోవడం అవసరం. సో ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవడం అవసరం. అలానే బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. మంచి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. మానసిక స్థితిని కూడా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడం అవసరం పడుతుంది. ఇలా చేయడం అనేది చాలా చాలా అవసరం. సో దీన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం. ఇవి చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ కూడా సరైనటువంటి రీతిలో వాడితే గనక డెఫినెట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ పూర్తిగా నయమవుతాయి. ఎవరిలో కూడా మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం కూడా మళ్ళీ ఉండదు. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్కి వెళ్ళి డాక్టర్ గారితో క్లియర్గా మాట్లాడవచ్చు. మీరు మెడికేషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు.